అని ఓంకారనాదం చేసుకుంటూ ఆ యొక్క పాతాల లోకం మనకు పోయి ఆ యొక్క దేవిని ప్రసన్నం చేసుకుంటా ఆ విభీషణుడు శ్రీరామచంద్రుడితో ఏమంటున్నారు? ఇప్పుడే అభిమానులు తోలిచ్చి మన యాగం భంగం చేయను స్వామి. రామరాజుడు పాతాళంలో హోమం చేస్తున్నాడట, అక్కడికి పోయి భంగం చేశాడు. సరేనయ్యా. నీకు ఎన్ని చెప్పినా పని కదా పండుగ మీ కుమారులందరూ చచ్చిన మీకు బుద్ధి రాకపోయారు కదా. ఇంకా మీ సంగతి ఏమన్నది? సంగమందున కూర్చోండి. మీకు మీ యొక్క ఆత్మ ప్రాంతంలో అందరూ చచ్చిన మీకు బుద్ధి రావాలి. అయినా ఏ మండలి నీ సంగతి ఏమో చూడు. నీ ఎదరొమ్ము కూడా అన్నది ఆ యొక్క అన్నదుడు ఆ యొక్క ఎదరు వచ్చపై సన్నగా ఆ యొక్క అన్నదుని శక్తికి తట్టుకోలేక అప్పుడు మండోదరి లేచి ఏమంటున్నారు? రేపోలో రాజారాగుతున్న మహారాజుకి అయ్యా చాలా అందరు గొప్పవాళ్ళు. ఒక్క అందరూ రెండు అంటారంటే మొక్కేది భూమికి, తొక్కేది భూమికి. ఆ అందరూ ఎవరి కొడుకు అయ్యా ఈ మండోదరి కొడుకు. రావణాసురుడు
శంకరుడు స్థానమాట శిల కింద ఉన్న మండోదరిని తీసుకొని పెళ్లి చేసుకొని వస్తా ఉంటే వారి పట్టణం మీకు వెళ్ళి పోగా వారికి చెప్పకుండా వస్తే 10,000 వరహాల శుల్కం వదిలిస్తారు. మరి రావణ వాలి మరి నేను డబ్బులు తీసుకురాలేదంటే నీ భార్యని ఇక్కడ ఉంచిపో, నీవు నమ్మడానికి లేదంటే అప్పుడు ఆ మండోదరిని ఆ కిష్కిందలు ఉంచిపోతాడు. ఆయన అటు పోగానే వాళ్ళు ఏం చేస్తారు, లంగా కదా వాళ్ళు ఈమెతో పొందిగా అయితే అక్కడ వాళ్ళు అందరూ పోతారు. అప్పుడు తారకు పిల్లలు లేదు. ఆ పిల్లలు లేని ప్రేమతో ఆ యొక్క తారాదేవి ఎత్తుకుంటుంది. మరి నా భర్త వచ్చే టైం అయింది, నా యొక్క రవణ రాజేంద్ర వచ్చే టైం అయింది, నాయన నన్ను కన్యను, నన్ను ఇట్లా పరామర్శించడం నీకు ధర్మం కాదని ఆ యొక్క వాలి పాదాల మీద పడి మండోదరి వేడుకుంటుంది. వేడుకున్నాక వారికి ఒక వరం ఉన్నది, ఎవ్వరు ఆయనతో యుద్ధం చేసినా ఎదుటి వారి బలం సగం వస్తుంది. మళ్ళీ ఆయన వాళ్ళతో ఎవరిని దూర్చినా ఎవరు తాకిన వాళ్ళు పవిత్రులు అవుతారు. అయితే ఆ వాళ్ళతో ఇంకా దుర్గమ్మనే ఈమె చాలా పవిత్రులైంది, అంటే ఈ కల్మషం అనేది తేలిపోతుంది. అది మాత్రం అంగదుడికెడక నన్ను తల్లి 9 మాసాలు మోసి పెంచి ఈ దిక్కుమల కోతులలో ఉంచిపోయిన నేను రాజాకరాలు కొడుకునేదాన్ని అటోదాన్ని. ఆ యొక్క మండోదరి ఎదరో ఆయనకు మాత్రమే మండోదరి ముట్టుకుని తాకింది. నాకెందుకు రా భూమి పాడగాను, నాకెందుకు రా భూమి పాడగాను అని అంటారు. ఒక్క ఇంచి ఎవడన్నా ఒడ్డు తలపని తలకాయలు నడుపుకుంటాయి. అతనే తొక్కేది భూమే, మొక్కేది భూమికే. తల్లికి కొడుకు కాబట్టి సంతానం. జయ బలో రాజారామచంద్ర మహారాజుకి. అప్పుడు మండోదరి లేచి ఏమంటున్నది, పసుపు ఇది ఆర్థిక బిల్లు కూడా ఉంది, నేను మందు తీసుకున్నా. ఇప్పుడే కాదు ఒకడికి 4 సార్లు నాదా 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 లేవు. ఈ కోతులు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, నన్ను బాధ పెడుతున్నాయి, లేనాదా లేనాదా అనగా అప్పుడు రావణుడు లేచి కళ్ళు తెచ్చి ఏమంటున్నాడు, శంకర అపభయంకర, నేను చేయు హోమంను వ్యర్థమవుతున్నాయి కదా, అయినను ప్రయత్నించేది. హే పట్టులారా, నా తమ్ముడైన కుంభకర్ణుని రామిప్పుడు చేసేదంతా చేసిండు. అయ్యా కుంభకర్ణుడు ఎప్పుడు వస్తాడే, కుంభకర్ణుడు ఎప్పుడు వస్తాడు. లైట్ బంద్.